తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ ఎట్లయితది అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటాం. అండ్ దాంతో పాటుగా నోటిఫికేషన్ ఎప్పుడొస్తది కావచ్చు అని చెప్పి మనం ఎక్స్‌పెక్టెడ్ మంత్ మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మనకు ప్రీవియస్ ఇయర్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా అయింది? ఈ ఇయర్ ఎట్లా అయితది అని చెప్పి కూడా డీటెయిల్డ్‌గా మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి 2025 లోపల చాలా వీడియోస్ చేసుకున్నాం. 2026 లోపల ఎట్లాంటి అప్డేట్ కావాలన్నా గూడా మనం మన ఛానల్ నుండి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. సో, అప్డేట్స్ మాట్లాడుకుంటాం. అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. అడ్మిషన్ అయిపోయేంత వరకు మీకు ఏ డౌట్ వచ్చినా గూడా అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని చెక్ జేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా గూడా క్లియర్ అయిపోతది. అండ్ దాంతో పాటు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనం గైడెన్స్ అయితే స్టార్ట్ చేసినాం. సో, మనకు అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ అయితే ఉంటది ప్లే స్టోర్ లోపల. సో, మీరు ప్లే స్టోర్ నుండి అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మనం అక్కడ లైవ్‌లు కండక్ట్ చేసుకుంటా ఉంటాం. కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. టాప్ కాలేజెస్ ఏంది అని చెప్పి చెప్తాము. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటది. ఎట్లాంటి మిస్టేక్స్ అందరూ చేస్తారని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గానైతే మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటా బ్రో నేను అనుకున్నోళ్ళు అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని మీకేమైనా డౌట్‌లుంటే లైవ్‌కి అటెండ్ గారి ఆ లైవ్ లోపల నేనైతే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తా. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్‌ని. సో, వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడొస్తాయని చెప్పి చెప్తా. దానికంటే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఎలిజిబిలిటీ అనేది మనకు ఎట్లా ఉంటది గదా! అంటే తెలంగాణ లోపల ఎబ్సెట్ ర్యాంక్ బేస్డ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటది. ఓకేనా? సో, తెలంగాణ ఎబ్సెట్ 2026 లోపల మంచి ర్యాంకొస్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అంటే ఫస్ట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నట్టు వాళ్ళు. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు చాలా తక్కువ అంటే తక్కువ టైమ్ ఇస్తారు. ఓకేనా? సో, ఒకవేళ నోటిఫికేషన్ అనేది లేట్‌గా రిలీజ్ అయిందనుకో నోటిఫికేషన్ అనేది లేట్‌గా రిలీజ్ అయితే మనకు 10 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఇస్తారు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఒకవేళ అప్లికేషన్ అనేది కొంచెం ఎర్లీగా వచ్చిందనుకో, ఓకేనా? అప్లికేషన్ అనేది కొంచెం తొందరగా వస్తే అరౌండ్ మనకు 15 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇస్తారు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. కాబట్టి ఏందంటే మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ నుండి ఫస్ట్ వీడియో అయితే వస్తది. బ్రో ఇట్లా నోటిఫికేషన్ రిలీజ్ అయింది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అని చెప్పి. ఓకేనా? కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. 10 డేస్ ఆర్ 15 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంటది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో, ఇప్పుడు నువ్వు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోలే అనుకో, నువ్వు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయరాదు. ఓకేనా? ఫేజ్ 2లో చేయరాదు. ఫేజ్ 3లో చేయరాదు. అసలు నువ్వు ఈ నర్సింగ్ మీద హోప్ ఇడిచిపెట్టుకోవాలి. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే నర్సింగ్ మీద హోప్ పెట్టుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే నువ్వు నర్సింగ్ మీద హోప్ అనేది తీసేసుకోవాల్సిందే. ఓకేనా? సో, మనకు ఎబ్సెట్‌కి సంబంధించి మీకు వాళ్ళు ఒక క్రైటీరియా పెడతారన్నట్టు నోటిఫికేషన్ లోపల. ఓకేనా? సో, మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది 2026 రిలీజ్ చేసిన దాంట్లో మెన్షన్ చేస్తారు. సో, ఇంత ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి. ఓకేనా? సో, వాళ్ళు ఆ కట్ ఆఫ్ ఎంత పెడతారని చెప్పి తెలవది. సో, ఆ కట్ ఆఫ్ అనేది ఎట్లుంటది కదా అంటే 50 పర్సెంటైల్ ఆఫ్ క్వాలిఫయింగ్ పీపుల్ అని చెప్పి పెడతారన్నట్టు. సో, మొత్తం క్వాలిఫై అయిన దాని లోపల 50% ఎవరికైతే వస్తదో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి పెడతారన్నట్టు. అండ్ 45% అనేది మనకు ఎస్సీ ఆర్ ఎస్టీ, బీసీకి అయితే ఉంటది. అండ్ దాంతో 40% అనేది ఉంటదన్నట్టు ఎస్సీ, ఎస్టీ ఆర్ బీసీకి. 45% అనేది ఓసీ లోపల పీడబ్ల్యూడీ వాళ్ళకి ఉంటదన్నట్టు. ఓసీ, పీడబ్ల్యూడీకి 45% క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే ఎలిజిబుల్ అయితారు అప్లికేషన్ చేసుకోవడానికి. 50% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే ఓసీ వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ ఎస్సీ, ఎస్టీ దాని తర్వాత బీసీ వాళ్ళ విషయానికొస్తే 40% అయితే రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఎంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది అని చెప్పి మనమైతే చెప్పగలుగుతాం అన్నట్టు. సో, అప్పటి వరకు మనకు చెప్పడానికి పాసిబిలిటీ అయితే లేదు. నేను నా సైడ్ నుండి ఒక ట్రై అయితే చేస్తున్నానన్నట్టు. సో, లాస్ట్ ఇయర్‌ని అనలైజ్ చేసి, అంతకు ముందు ఇయర్‌ని అనలైజ్ చేసి, సో, అసలు మనకు ఎంత కట్ ఆఫ్ ఉంటది కావచ్చు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం నెక్స్ట్ వీడియోస్ లోపల. కాబట్టి అప్డేటెడ్‌గా మన ఛానెల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. సో, థంబ్‌నెయిల్‌ల మనం అన్నీ మెన్షన్ చేయరాదు. ఓకేనా? సో, థంబ్‌నెయిల్ లోపల మనం ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి క్లారిటీగా ఉండదన్నట్టు. సో, ఏ వీడియో వచ్చినా మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఏ వీడియో వచ్చినా చెక్ చేయుర్రి. ఓకేనా? సో, మీకు
ఒక అర్థమైతదన్నట్టు. ఒక ఐడియా వస్తది ఏంటిది అని జెప్పి. ఓకేనా? సో, మనకు నోటిఫికేషన్ విషయానికొస్తే నోటిఫికేషన్ అనేది అక్టోబర్ లోపలొచ్చింది లాస్ట్ ఇయర్. ఓకేనా? అక్టోబర్ 15 ఆ టైంకొచ్చిందన్నట్టు. సో, ఈ ఇయర్ మరి తొందరగా వస్తదా? లేకపోతే లేట్ అయితదా? అనే విషయానికొస్తే అది మనకు చెప్పడానికి పాసిబిలిటీ లేదు. ఇప్పుడు మనకు నీట్ అనేది రీనీట్ కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? రీనీట్ అనేది కండక్ట్ చేస్తున్నారన్నట్టు. సో, రీనీట్ కండక్ట్ చేయడం వల్ల ఏమైతది అనంటే మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది డిలే అయితదన్నట్టు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఈ కౌన్సెలింగ్‌లుంటాయా? ఆయుష్ కౌన్సెలింగ్‌లు. ఈ అన్ని కౌన్సెలింగ్‌లు గూడా మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో, ఇట్లా కండక్ట్ జేయడం వల్ల ఏమైతది గదా! అంటే ఈ బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ అనేది లేట్ అయితదన్నట్టు. ఆ కౌన్సెలింగ్‌లు అయిపోయిన తర్వాత లేకపోతే ఆ కౌన్సెలింగ్‌లు ఎండ్ అయితున్నాయి అనే టైంకి ఈ మన బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ స్టార్ట్ చేస్తారన్నట్టు. సో, అట్లా అయ్యేసరికి ఏమైతది అంటే లేట్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, రీనీట్ వల్ల ఏమైతది రిజల్ట్ అనేది డిలే అయితది. సో, ఈ రిజల్ట్ అనేది డిలే అవ్వడం వల్ల ఏమైతది మనకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌కి సంబంధించిన కోర్సెస్ కౌన్సెలింగ్‌లు డిలే అయితాయి. సో, దానివల్ల ఏమైతది బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ కూడా డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. సో, లేదు యథావిధిగా చేస్తారా అంటే కొంచెం అది రిస్కీ ఉంటది. సో, మేబీ యథావిధిగా చేస్తే చేయొచ్చు. ఓకేనా? లేదు అంటే ఇంకా కొంచెం ఎర్లీ‌గా కూడా కావచ్చన్నట్టు. సో, ఏది కూడా మన అఫీషియల్ అప్‌డేట్ వచ్చేదాకా చెప్పలేము. ఓకేనా? సో, కానీ అప్‌డేట్ వస్తే మాత్రం నేను చెప్తా. ఓకేనా? సో, నీట్ వల్ల డిలే అయితదా? లేకపోతే నీట్ రిజల్ట్ లేట్ అయితుంది అని చెప్పి కొంచెం ముందే కండక్ట్ చేస్తారా? లేకపోతే పారలెల్‌గా కండక్ట్ చేస్తారా? అని చెప్పి మనం ఫర్దర్‌గా చూద్దాం. మోస్ట్‌లీ ఏందంటే పారలెల్‌గా వాళ్ళు కండక్ట్ చేయరన్నట్టు. ఓకేనా? కొంచెం డిలే చేయడమా, లేకపోతే కొంచెం ముందు చేయడమా అనేది చేస్తారు మోస్ట్‌లీ. సో, చూద్దాం. ఓకేనా? దానికి సంబంధించి మనకు అప్‌డేట్ రావడంతోటే నేను చెప్తా మీకు ఎట్లా ఉంటది, ఏంది అని చెప్పి. అండ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ విషయానికొస్తే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతాదన్నట్టు అఫీషియల్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి. వాళ్ళేం చేస్తారు కదా! అంటే మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోండి అని చెప్పి మనకు ఎంత టైమ్ ఇస్తారన్నట్టు. ఒక నోటిఫికేషన్ లోపల మెయిన్‌గా ఏది మెన్షన్ చేస్తారు కదా! అంటే అప్లికేషన్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓకేనా? అప్లికేషన్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ ఇస్తారు. అండ్ దాంతో పాటుగా మనకు టైమ్ ఎప్పటిదాకా అవైలబుల్ ఉందని చెప్పి ఎండ్ డేట్ ఇస్తారన్నట్టు. ఓకేనా? స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడని చెప్పి మనకు డీటెయిల్‌గా మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్ లోపల. సో, మీరు ఏం చేయాలి? ఎలిజిబిలిటీ చూసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఎంత టైమ్ ఇస్తారంటే అరౌండ్ 10-15 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంటదన్నట్టు. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఆ టైంలోనే చేసుకోవాలి. ఆ టైంని చాలామంది ఏం చేస్తారు కదా! అంటే అన్న నేను ఇట్లా నోటిఫికేషన్ మిస్ చేసిన లేకపోతే నాకు నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి తెలవది అని చెప్పి అంటా ఉంటున్నట్టు. సో, అందుకే నేను ఇవన్నీ వీడియోస్ ఎందుకు చేస్తా కదా! అంటే సో, ఆ టైంకి మీరందరి దగ్గర అంటే సో, మనకేంది కదా! అంటే నోటిఫికేషన్ రాకముందుకే మన దగ్గర సబ్‌స్క్రైబర్స్ ఉంటే, నోటిఫికేషన్ రాకముందుకే మీరు మన ఛానెల్‌ని ఫైండ్ ఔట్ చేస్తే, మీకు నోటిఫికేషన్ వచ్చినాక ఈజీగా తెలుస్తదన్నట్టు. సో, ఈ వీడియో చూసిన తర్వాత కూడా సబ్‌స్క్రైబ్ చేసుకుంటలేవంటే అది నీ ఇష్టం ఇగ. ఒక 10-15 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంటది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నీకు రీచ్ కావాలంటే మాత్రం సబ్‌స్క్రైబ్ చేసి పెట్టుకో. సో, ఈ టైం లోపల వాళ్ళిచ్చిన టైం ఏదైతే ఉందో, ఆ టైం లోపల నువ్వు అప్లికేషన్ చేసుకోకపోతే, ఫర్దర్‌గా నువ్వు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండది. కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? సో, నోటిఫికేషన్ వస్తది. అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ లోపలనే మనం అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తామన్నట్టు. ఓకేనా? అప్లికేషన్ లోపల మనం అన్ని డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేస్తాం. మన డీటెయిల్స్ అన్ని ఇస్తాం. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తాం. ఈ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తాం కదా! ఈ డాక్యుమెంట్లన్నీ కూడా ఒరిజినల్ అప్‌లోడ్ చేస్తామన్నట్టు. సో, వాళ్ళేం చేస్తారు కదా! అంటే మన డీటెయిల్స్ అన్నిటిని వెరిఫై చేసి, మన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్‌లైన్ లోపలనే ఉంటది. ఓకేనా? సో, కాబట్టి మన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేది డీటెయిల్స్ అన్ని ప్రాపర్‌గా ఇచ్చి, డాక్యుమెంట్స్ అనేది ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, అరౌండ్ మనకు ఫీ అనేది రూ. 2500 దాకా ఉంటదన్నట్టు. డిపెండింగ్ అపాన్ కేటగిరీ రూ. 2000 ఉంటది. ఓకేనా? 2500 ఆర్ రూ. 2000 అయితే ఉంటది. డిపెండింగ్ అపాన్ కేటగిరీ అన్నట్టు. ఓకేనా? సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనం చేసుకున్నాము అనంటే, మన పేరనేది మెరిట్ లిస్ట్‌లో వస్తది. ఓకేనా? సో, మనకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పి ఏం చేస్తారు అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫస్ట్. నోటిఫికేషన్ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితాయి. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడము. ఓకేనా? మన డీటెయిల్స్ ఇచ్చి సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడం ఉంటది. ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం టైం తీసుకొని మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో, ఈ మెరిట్ లిస్ట్ లోపల ఏం రిలీజ్ చేస్తారు అనంటే మనకు ఎంతమందికి మంచి ర్యాంక్ వచ్చింది. ఓకేనా? సో, ర్యాంక్ వైస్ ఒక లిస్ట్ చేస్తారు బ్రో. సింపుల్లీ ఏం లేదు. మెరిట్ లిస్ట్ అంటే ర్యాంక్ వైస్ ఒక లిస్ట్ అనేది చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్ మంచి ర్యాంక్ ఎవరికున్నది, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారన్నట్టు. సో,
ఎబ్సెట్ ర్యాంక్ బేస్ చేసుకొని ఓకేనా. ఎబ్సెట్ లోపల వచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని వాళ్ళేం చేస్తారు కదా అంటే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన ర్యాంక్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. సో, దీనివల్ల ఏమైతది కదా అంటే, మనకు ఎంతమంది అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పి తెలుస్తది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది ఒక ఐడియా వస్తది. దాంతో పాటుగా మనకు అంటే మీ ర్యాంక్, మీ పొజిషన్ ఎంత అనేది కూడా అర్థమైతదన్నట్టు. ఓకేనా. సో, వెబ్‌సైట్ లోపల నీకు ఒకవేళ 10 ర్యాంక్ వచ్చిందనుకో, సో, మనకు ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తదన్నట్టు. ఒకవేళ వెబ్‌సైట్ లోపల మనకు 40,000 ర్యాంక్ వచ్చిందనుకో, అప్పుడు నీకేంది కదా అంటే, ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి నీ పొజిషన్ అనేది తెలుస్తదన్నట్టు. మెరిట్ లిస్ట్ అంటారు దాన్ని. ఓకేనా. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు సీట్ అలాట్‌మెంట్ కోసము ఈ మెరిట్ లిస్ట్‌ని ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. సో, ఇది ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి మనకు ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేసుకోవడానికి టైం ఇస్తారు. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటదో ఓకేనా. సో, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్లు అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఈ సీట్ అలాట్‌మెంట్ చేసే ముందు మనకు వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తది. ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లోపల మనకు టైమ్ ఇస్తారు. సో, మీరు పలానా డేట్ నుండి పలానా డేట్ వరకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు అని చెప్పి. ఓకేనా. ఒక టైమ్ పీరియడ్ ఇస్తారన్నట్టు. ఆ టైమ్ పీరియడ్‌లోనే మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాల్సి ఉంటది. సో, మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్‌లను బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకిప్పుడు ఏంది కదా అంటే, వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అనేది 3 ఫేజ్‌లల్లా లేకపోతే 4 ఫేజ్‌లల్లా కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా. మెరిట్ లిస్ట్ ఉంటది కదా. ఈ మెరిట్ లిస్ట్ ఒకటేసారి ప్రిపేర్ చేస్తారు. ఈ ఒక్క మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఫేజ్ 1 కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 కండక్ట్ చేస్తారు. ఫేజ్ 3 కండక్ట్ చేస్తారు. ఇఫ్ పాసిబుల్ ఫేజ్ 4 ఓకేనా. ఒకవేళ ఇంకా సీట్లు మిగిలుంటే ఫేజ్ 4 కూడా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇప్పుడు ఏంది కదా అంటే, మీరు మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంది కదా అంటే, ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మ్యాండేటరీ. ఓకేనా. మీరొకవేళ మనకు ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోండి అని చెప్పి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే మీరు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయలేరు. ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయలేరు. ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయలేరు. ఇంకా ఎన్ని ఫేజ్‌లు ఉంటే అన్ని ఫేజ్‌లలో పార్టిసిపేట్ చేయలేరు. కాబట్టి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఆన్‌లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఓకేనా. సో, అప్డేట్ కావాలంటే మాత్రం పక్కాగా అనాలజెసిక్ ట్యూటర్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మీకు గైడెన్స్ కావాలి అంటే, సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి తెలుసుకోవాలన్నా, మంచి కాలేజ్ ఏందని చెప్పి తెలుసుకోవాలనుకున్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఓకేనా. సో, మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా అనాలజెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని బీఎస్సీ నర్సింగ్ ఉంటది. బీఎస్సీ నర్సింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత నేను లైవ్‌లు పెడతా. ఆ లైవ్‌లోకి అటెండ్ కారి, ఆ లైవ్ లోపల మీ డౌట్‌ని అడుగురి. ఆ డౌట్‌ని మనం క్లారిఫై చేద్దాం. ఓకేనా. సో, అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇది కౌన్సెలింగ్ ప్రాసెస్. సో, కౌన్సెలింగ్‌కి ఫర్దర్‌గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటదని చెప్పి ఓకేనా. సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ఫర్దర్‌గా డీటెయిల్‌గా వీడియోస్ వస్తా ఉంటాయి కాబట్టి, సో, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.